గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికలు రానున్న వేళ పథకాల అమలు స్పీడును వేగం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఈ నెల 11వ తేదీన భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రారంభించారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అదే విధంగా సొంత స్థలం ఉన్నా లేకున్నా పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ప్రజా ఉపయోగకర, రాజకీయ, సామాజిక, సమకాలీన అంశాలతో పాటు సినిమా వ్యాపార రంగంలోని ముఖ్యాంశాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మా వీడియో లింకులను షేర్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేరింగ్తో మరిన్ని ఇలాంటి ఉపయోగకర అంశాలపై వీడియోల కోసం ప్రోత్సాహం లభిస్తుంది. ఇక పథకంలోకి వెళ్లితే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు 4 దశల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని అందించాలని నిర్ణయించారు. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన తర్వాత ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. సొంత స్థలమున్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందించనున్నారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు నిర్మాణ ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు కూడా అందించనున్నారు. సొంత స్థలమున్న వారికి తొలి దశలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇళ్లను ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయించింది. లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు అనగా బీపీఎల్కు దిగువన ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు. లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్న వారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా ఈ పథకం కింద అర్హులేనన్న మాట. లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధిలోని వారై ఉండాలి. వివాహమై ఉండి ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు. అదే విధంగా ఒంటరి, వితంతు మహిళలు కూడా ఈ పథకానికి లబ్ధిదారులు అవుతారు. ఇప్పుడు చెప్పిన అర్హతలు కలిగి ఉన్న మహిళలకే ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఎంపిక చేస్తారు. అనగా ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళ ఉంటే ఆమె పేరిటే ఇస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. అంటే లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సభలో ప్రదర్శిస్తారు. అక్కడ రివ్యూ చేసి లబ్ధిదారుల ఫైనల్ చేస్తారు. జిల్లాలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. అదే సందర్భంలో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా ప్రభుత్వం కొన్ని మార్గ నిర్దేశాలు చేసింది. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూమ్ సపరేట్గా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి. ఇక లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక ఇంటి నిర్మాణానికి మంజూరు చేసే నిధులను విడతల వారీగా మంజూరు చేస్తారు. నగదు సహాయంగా ఇంటి నిర్మాణం చేపట్టాక అది బేస్మెంట్ స్థాయిలో వచ్చాక 1 లక్ష రూపాయలు మంజూరు చేస్తారు. మళ్లీ నిర్మాణం బేస్మెంట్ స్థాయి నుంచి రూఫ్ స్థాయిలోకి వచ్చాక మరోసారి 1 లక్ష రూపాయలు మంజూరు చేస్తారు. రూఫ్ స్థాయి నుంచి మళ్లీ ఇంటి నిర్మాణం పైకప్పు వరకు పూర్తి చేశాక 3వ విడతగా 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. ఇక ఇంటి నిర్మాణం మొత్తంగా పూర్తయ్యాక 4వ విడతగా మరో 1 లక్ష రూపాయలు అందిస్తారు. ఇలా 4 విడతలుగా 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. ఇలా చెల్లింపులన్నీ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.